హాయ్ అండి అందరికీ. ఇక్కడ చూసారా మేము ఎండలో నడుచుకొని వస్తున్నామండి. ఎండలు ఎలా ఉన్నాయో చూడండి. ఎండ అసలుకు మండిపోతుందండి. అలా ఉన్నాయి. వర్షాకాలంలో కూడా ఎండలు ఏంటి అసలు ఇవి మామూలుగా వర్షాలు పడే టైంలో ఎండలు ఇలా ఉన్నాయంటే ఎంత దారుణం అండి అసలుకు. నా చిట్టి తల్లి క్యాప్ పెట్టుకుంది, తర్వాత టవల్ కప్పుకున్నా కూడా ఎండ మామూలుగా లేదండి. మేమైతే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోయామండి. లంచ్ కానీ ఇంటికి వస్తున్నాము. వచ్చే దారిలోనే బాబు కూడా తీసుకెళ్దామనేసి స్కూల్ దగ్గర అయితే వచ్చామండి. కానీ ఇక్కడ మాకంటే ముందే మా నాన్న అయితే వచ్చేసాడండి. బాబుకి తీసుకెళ్దామనేసి 12:30కి లంచ్కి అయితే వదిలేస్తారు కదా. ఇంకా మేమైతే ఒక్కోసారి లేట్గా వస్తాము అనేసి నాన్న అయితే ముందుగానే వచ్చేసాడు స్కూల్ దగ్గరికి. ఇంకా ఎలాగో 12:30 అయింది కదా అనేసి మేమైతే తీసుకెళ్తున్నాము ఇంటికి. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నం కూరలు చేసి అయితే తినేసి మళ్ళీ మా డ్యూటీ అయితే ఎక్కాలండి. ఇంకా మార్నింగ్ మేమైతే ఇడ్లీ చట్నీ చేసుకొని తినేసి ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయామండి. ఇంకా ఇక్కడ చూసారా నాన్న అయితే రైస్ కుక్కర్లో అన్నం అయితే పెట్టేశాడండి. అన్నం అయితే అయిపోయింది. ఇప్పుడైతే కూర అయితే చేయాలి. ఇంకా ఫాస్ట్గా అయ్యే కూర ఏంది అని ఆలోచించగా నేనైతే టమోటా చట్నీ అయితే చేద్దామనేసి పచ్చిమిర్చి టమోటాలు అయితే నేను ఉడకబెట్టేస్తున్నానండి. అవి ఉడికే లోపల బాబుకి అయితే ఆకలిగా ఉందంటండి. ఇంకా మార్నింగ్ ఒక 2 ఇడ్లీస్ అయితే ఉన్నాయి. ఇంకా అవైతే తింటున్నాడు. పాపకు కూడా కొంచెం అయితే తినిపించేసాను ఇడ్లీ. టమోటాలు అయితే బాగా ఉడికిపోయాయండి. ఇంకా మిక్సీలో ఎందుకు టేస్ట్ ఉండదు అనేసి నాకున్న కొద్ది టైంలోనే మా చిన్ని రోల్లో నేనైతే దంచేసాను చట్నీ అయితే సూపర్గా ఉందండి. ఫాస్ట్గా చేసినా కూడా టేస్ట్గా వచ్చింది. ఇంకా తర్వాత అన్నము చట్నీ నెయ్యి వేసుకొని మేమైతే అందరం అయితే తినేసామండి ఫాస్ట్గా. ఇంకా తినేసి మళ్ళీ ఇంకా మా డ్యూటీ మేమైతే ఎక్కాలండి. బాబు స్కూల్కి మేమైతే డ్యూటీకి అయితే వెళ్ళిపోవాలి ఫాస్ట్గా. ఇంకా నాన్న అయితే వదిలేస్తాడంట బాబుకి స్కూల్లో. ఇంకా మేమైతే డ్యూటీకి వెళ్తాము. ఇలానే నేను పాప ఇద్దరము. ఇంకా ఈవినింగ్ 4:30కి అలా అయితే కలుస్తామండి మేమందరము. ఫైనల్గా బాబు స్కూల్కి మేమైతే డ్యూటీకి అయితే వెళ్ళిపోయి ఇంకా ఈవినింగ్ అయితే 4:30కి అలా కలిసామండి. బాబుకి స్కూల్ అయిపోయింది, మాకు డ్యూటీ అయిపోయింది. ఒకేసారి నేను తీసుకొని ఇంటికి అయితే వెళ్తున్నానండి. నా వీడియోకి సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసుకోండి.